టు N95 న్యూస్ ఛానల్. నల్గొండ జిల్లా 48వ బీజేపీ కార్పొరేటర్ కూడా కన్మతిరెడ్డి శ్రీదేవి రెడ్డి గారు కూడా ఆ నామినేషన్ వేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఇంటింటి ప్రచారం కూడా జోరుగా నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం ఎవరైతే కార్పొరేటర్ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మనతో పాటు వారిని అడిగి తెలుస్తుందాం. ఈ డివిజన్ లో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వారికంటూ ఏమైనా మేనిఫెస్టో లాంటిది ఏమైనా ఏర్పాటు చేశారా, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. మేడం చెప్పండి, ఉదయం నుంచి కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు, ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? చాలా బాగుందండి. బీజేపీ అంటే చాలా ఈ వార్డు పర్టికులర్ గా నల్గొండలో చాలా మంది ఉన్నారు, కానీ ఈ వార్డులో ఇంకే ఎక్కువ మంది ఉన్నారు. అంటే బీజేపీ సిద్ధాంత పరంగా అనుకోండి, లేకపోతే మోడీ గారి ఫ్యాన్స్ అనుకోండి, ఈ దేశాభివృద్ధిలో మోడీ గారు ఎలా తీసుకెళ్తున్నారు దేశాన్ని, మన హిందూయిజాన్ని ఎట్లా తీసుకుపోయి, మన ధర్మాన్ని ఎట్లా ఇదంతా వీళ్ళకి ఒక ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. వాళ్ళు దాంతో ఎప్పుడు బీజేపీ వాళ్ళు కరెక్ట్ మన పర్సన్ పెడతారా, మనం ఓటు వేద్దామన్న రెడీలు అయితే ఉన్నారు. ఈ రోజు సమస్యలు చూసుకుంటే ఇప్పుడు ఇగో ఈ ఇల్లే ఉందనుకోండి, ఇప్పుడు ఒక ఇంట్లో డ్రైనేజ్ సమస్య, ఇప్పుడు ఈ ఇంట్లో ఆడ డ్రైనేజ్ సమస్య ఉంది, 2 రోజులలో వస్తామని చెప్పి పోయినారంట. అంటే ఇక్కడ ఇప్పుడు కౌన్సిల్ నుంచి కార్పొరేషన్ అయినా కానీ సమస్యలు మాత్రం అవే. ఇప్పుడు కార్పొరేషన్ అయిపోగా నిధులు అయితే వస్తున్నాయి, కానీ మరి మనం ఎట్లా ఖర్చు పెడుతున్నాం అన్నది కూడా ముఖ్యం. ఇప్పుడు లైట్లకైనా రోడ్లకైనా ఇప్పుడు చూస్తారు కదా, డ్రైనేజ్ అయినా వాటర్ అయినా ఇవే కదా మున్సిపల్ సమస్యలు ఏముంటాయి. లేకపోతే ఇప్పుడు ఓపెన్ పార్క్స్ ఉన్నాయి, జిమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మోడీ గారి ఇచ్చిన మన పైసలే. వాటన్నిటిని వీళ్ళు సరిగ్గా సద్వినియోగం చేయట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ జిమ్స్ ఉన్నాయి కదా, అవి రిపేరింగ్స్ వచ్చేసినాయి, బట్ వాటిని మళ్ళీ రికవర్ చేయాలి కదా, వాటిని చేయలేకపోతున్నారు. రీప్లేస్ కానీ లేకపోతే పాలిషింగ్ కానీ ఏదో సంథింగ్ చెయ్యాలి. అట్లాంటివి ఏవి పునరుద్ధరణ కార్యక్రమాలు ఏవి లేవు. అంటే మనం వాళ్ళు వాగ్దానాలనే ఉంటున్నారు, కానీ నిజం రియల్ గ్రౌండ్ లో అయితే వాళ్ళు చాలా ఫెయిల్యూర్ అనేది మాత్రం కరెక్ట్. ఎందుకంటే చెప్పండి, అధికార పార్టీ కాదని మీకు ఓటేస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? పార్టీ అన్నది ఫెయిల్ అయింది, కంప్లీట్ గా ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే వాళ్ళ వాగ్దానాలు చేంతాడంతా చేసిండ్రు, అందులో ఒక్కటి కూడా అవలే. ముఖ్యంగా మా మహిళలకు చాలా చేసిండ్రు. ఇంట్లో కూర్చున్న మహిళకు 2500 ఇస్తా అన్నారు, ఒక్క మహిళకి వాళ్ళందరూ బాధలోనే ఉన్నారు. పిల్లలు ఉన్నారు, యువకులు ఉన్నారు, వాళ్ళందరికీ రియంబర్స్మెంట్ చేస్తా అన్నారు, ఎవరికి చేయలే, వాళ్ళంతా బాధలోనే ఉన్నారు. మరి ఎవరికి ఒక మహిళకి స్కూటీ ఇస్తా అన్నారు, డిగ్రీ చదువుకొని ఇంటర్ చదువుకునే పిల్లలకి స్కూటీలు ఇస్తాను. ఒక బిడ్డ కన్నా ఇచ్చిండ్రు కనుక్కోండి, మీరు నా ఎన్నుకున్నారు కదా, కనుక్కోండి ఒకరికన్నా స్కూటీ మీరు చెప్పండి అమ్మ వచ్చిందా. ఎవరికి 2500 లేవు, నా స్కూటీలు లేవు, ఏ రియంబర్స్మెంట్ లేవు. ఇంకా కావాలంటే గుళ్ళ పక్కన మటన్ షాపులు పెట్టి బిజినెస్ చేసుకోమంటే పర్ఫెక్ట్ ఉన్నారు. అందులో మళ్ళీ మహిళలు కూడా పర్మిషన్లు ఇస్తారు. ఇది ఎక్కడి కూడా ఇంకా ఏమైనా కాదంటే నువ్వు ఇంటావా కాదు, నీ ఊరావా కాదు అని మాట్లాడుతుంది. ఈ ఇల్లు ఇక్కడ ఈ కాలనీ పేరు పెట్టిందే ఈ ఫౌండరే మా మామగారు. నీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. తొందరపడి మాట్లాడితే ఏమైతే ఆగమైపోతావు. అర్థం చేసుకోండి, ఆలోచించాలి. తెలిసాక ప్రధానంగా దేని మీద, ఏ సమస్యల మీద మీరు ఫోకస్ పెడతారు, దేన్ని పరిష్కారం చేస్తారు? ఒక్కటే అండి, మా బీజేపీ సిద్ధాంతం, మోడీ సిద్ధాంతం, నా సిద్ధాంతం ఒకటే. దేశం, ధర్మం, గుడి, బడి, డెవలప్మెంట్ ఇవి మనం రక్షించగలిగితే, తరాలకు ఇవ్వగలిగితే తప్పకుండా మనం కాలర్ ఎగరేసుకొని మనం హిందువులమని మన దేశం విలువ చివరికి ముస్లింలనే తెలుసుకుంటుండ్రు, కానీ కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు తెలుసుకోలేకపోతున్నారు. ఇది చాలా బాధాకరం. ఓకే మేడం, ఫైనల్ గా ఏం చెప్తారు ఈ డివిజన్ ప్రజలకు, ఏమని విజ్ఞప్తి చేస్తారు? ఒక్కటే విజ్ఞప్తి, చదువుకున్న దాన్ని నేను నా భర్త సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఏజీఎం గా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నాక హైదరాబాద్ లో బీజేపీలో పనిచేసి కాదు నా ఉన్న ఊరికి పోవాలని నా ఇంటి నుంచే పోటీ చేస్తాను, ఎమ్మెల్యే కాదు చివరికి కార్పొరేషన్ నుంచే చేస్తాను. ఈ వార్డు నా సొంత వార్డు నుంచి పోటీ చేస్తున్నా. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, దేశం ధర్మం బాగుండాలంటే, పిల్ల బడి బాగుండాలంటే నాకు ఓటేయాలని కోరుకుంటున్నా. అందరూ నాకు సహకరిస్తున్నారు, సహకరిస్తారనే అనుకుంటున్నా.